రెమో నేను ఇంతకుముందు ఫస్ట్ ప్రెస్ మీట్లో కానీ ఆడియో ఫంక్షన్లో ఏదైతే చెప్పానో అది నవంబర్ 25 సినిమా రిలీజ్ అయినప్పుడు ఐఎమ్ యాక్చువల్ మా ఇంట్లో ఫంక్షన్లో ఉన్నాను, బట్ మ్యారేజ్లో ఉన్నాను. ఈ సినిమా రిజల్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే వరకు ఆ మ్యారేజ్లో ఉన్న నాలో అంటే నేను అనుకున్న రిజల్ట్ 100% వస్తుంది, కానీ ఆ కాల్స్ వచ్చే వరకు ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. సో ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు, అంటే మా డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ నుంచి నాతో రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు కానీ అందరు ఫోన్ చేసినప్పుడు, ఎస్ సార్ సినిమా బాగుంది, మీరు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో, ఏదైతే ఆడియో ఫంక్షన్లో మాట్లాడారో అలాగే ఉంది. సో ఇది మన తెలుగు ప్రేక్షకులకు కూడా మెయిన్గా లేడీ క్యారెక్టర్తో వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఏదైతే చాలా బాగుంది. ఎవ్రీవన్ ఎంజాయింగ్. సో ఆల్మోస్ట్ 1 week కంప్లీట్ అయింది. తర్వాత జనరల్గా పెద్ద సినిమాలు అయితే ఎవ్రీడే ఎవరో ఒకరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, బట్ ఎవ్రీడే ఏదో ఒక ఫోన్ కాల్ నేను ఈ సినిమా గురించి నాకు రావడం జరుగుతుంది. సినిమా చూసిన వాళ్ళు బాగుందండి, చాలా బాగుందండి, మంచి ఎంజాయ్ చేసామండి. సో అంటే ఒక సినిమా ఏదైతే నేను తమిళ్లో చూసినప్పుడు ఫీల్ అయ్యాను, సో అది ఈరోజు తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి ఈ సినిమాకు రిపోర్ట్ రావడం, అంటే వాళ్ళు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న విధానంకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఒక సినిమా చూసి ఆ సినిమా గురించి నేను మాట్లాడిన దానికి ఎంత వాల్యూ ఉంటుందో మీడియా వారికి కానీ అండ్ ఆడియన్స్ కానీ తెలుసు. మళ్ళీ నాకు ఓకే బంగారం లాస్ట్ ఇయర్లో మణిరత్నం గారి సినిమా తెలుగులోకి నేను తీసుకొచ్చినప్పుడు కానీ, అంతకుముందు శంకర్ గారి వైశాలి తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు కానీ, ఈరోజు ఈ రెమో తెలుగు ప్రేక్షకులకు చూపించినందుకు, సో వాళ్ళు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ హోల్ టీమ్, ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అండ్ శివకు తెలుగులో ఫస్ట్ సినిమా అయినా తను చేసిన పర్ఫార్మెన్స్కి అందరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో నేను తమిళ్లో చూసినప్పుడు ఫీల్ అయింది, తెలుగు ఆడియన్స్ అందరూ మాట్లాడుతుంటే నిజంగానే ఒక తెలియని, అంటే మన జడ్జిమెంట్ రైట్ అన్నప్పుడు ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు ఏదైతే స్టూడెంట్స్కి ఉంటుందో అలాంటి ఫీలింగే నాకు ప్రతి సినిమా నేను అనుకున్న రిజల్ట్ వస్తుంటే. సో ఈజ్ ఏ డైరెక్టర్ కానీ అండ్ పీసీ గారు కానీ అనిరుద్ధ్ కానీ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఈజ్ ఆర్టిస్టులలో శివ కానీ కీర్తి కానీ, సో అందరూ ఈరోజు ఈ సినిమాలో పార్ట్ అయినందుకు ఎవ్రీవన్ సో వెరీ హ్యాపీ. ఈజ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక అబ్బాయి గురించి నేను ఈరోజు ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది, అదే శ్రీమణి. శతమానం భవతిలో ఒక సాంగ్ రాయడానికి వచ్చాడు, సాంగ్ చాలా బాగా రాశాడు. సో ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తున్నాము, దీనికి లిరిక్ రాయటానికి అని చెన్నై పంపించాను. ఒక 3 daysలో ఈ సాంగ్స్ అన్నీ రాసి అక్కడి నుంచి నాకు వినిపివ్వడము, అనిరుద్ధ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి చూపించేయడము, ఫట్ మన కొన్ని అవర్స్లలో చేసేసాడు. బాగా రాశాడు, బాగుంది అనుకునే టైంలో చెన్నైలో ఉంటే నాకు నేను లోకల్కి ఒక సాంగ్ రాయాలి, దేవి దగ్గరికి పంపించాను. ఒక్క సాంగ్ గురించి అని పంపిస్తే ఆ సినిమాలో కూడా 4 songs రాసేసాడు. అంటే ఒక శతమానం భవతి దగ్గర నుంచి ఒక 60 daysలో మాకు సంబంధించినవి దాదాపు 10 songs రాశాడు. అంటే ఒక టాలెంట్, ఒక సింపుల్ ఒక థ్రెడ్ లాగా అన్నట్టు, ఒక మనిషికి సినిమాలో కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది అనేది అన్ని పాటలు అలా కుదరడము, బాగా రాయడము, వెరీ హ్యాపీ. రెమోలో కూడా మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ రేపు మా రాబోతున్న శతమానం భవతి నేను లోకల్లో కూడా చాలా బాగా రాశాడు. సో కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. First of all, thanks to all the press and media for being here on this occasion. And pardon me if I miss out on a few names, and I'm just making my speech a little crisp as I'm running to my shoot right now. As I always say, thank you so much, Raja sir. Raja sir was the one who gave me this platform called Remo. It's always a movie which is close to my heart. Thank you, sir. PC sir, it's a great opportunity to have worked with this legend. Thank you, PC sir. And Baki, he's a debut director, but I've never felt that he's one like that. He's always made us feel comfortable, and
I'm sure he'll go to great places. Thank you, Baki. And Ani, I'm very happy, Ani, because I think probably I'm the only heroine to have got the opportunity to work with you consecutively for 3 movies. Remo and Tana Sendakutam with Surya sir, and my Telugu project next with Pavan Kalyan sir. So very happy, Ani. Thank you so much. And the whole team of Remo, all the technicians, and thanking everyone on the stage. And Shiva, I'm very happy for Shiva because I think it's one of the best debuts he could ever get in Telugu. I'm very, very happy for you, Shiva. And I'm happy that Dil Raju sir gave a very nice platform for him in the Telugu industry. And I think I've mentioned everything. Thank you so much. இந்த கிரெடிட் எல்லாம் ராஜா சாருக்கு தான் போனோம், தட் ப்ரொடியூசர் சாருக்கு. ரொம்ப நன்றி. தமிழில் மட்டும் இல்லை, தெலுங்குலேயும் இந்த படம் பெரிய ஹிட் ஆகி எங்களுக்கு இந்த சக்ஸஸ் மீட்டுக்கு எல்லோரும் வந்திருக்கீங்க. பெரிய ஸ்டார்ஸ் டெக்னீஷியன்ஸ் கூட ஒர்க் பண்ணது எனக்கு ரொம்ப சந்தோஷம். ஸோ பிசி சார், ரசூல் புகுட்டி சார், சிவகார்த்திகேயன் சார், கீர்த்தி அண்டு அனிருத் சார், எல்லாருக்கும் மிகப்பெரிய நன்றி. அண்ட் தெலுங்கு ஆடியன்ஸ் மிகப்பெரிய வெற்றி கொடுத்ததுக்கு ரொம்ப நன்றி. தேங்க்யூ. Nice to be part of a successful meet. I'm very happy that good entertaining films have been welcomed all over India. In Tamil, it's a big hit, very big hit. In Telugu, it's a very big hit. And Raja is taking it next to Hindi. And that will be a bigger platform. And that will also do well because the story structure is such, it's entertaining, and it will carry to the audience entertainment in whichever language it's made. That's the beauty of this country. Films in any language it makes, if it entertains, it's bound to be a hit. I take this opportunity to thank Dil Raju. I'm doing his next film next year. So that's not the reason I came. That's also one of the reasons. Next year, whole of next year, I'll be in here only. I'm doing 3 Telugu films. Thank you. ఫస్ట్ సినిమా అవకాశం దొరకడం దిల్ రాజు గారికి, హరి గారికి, రాజా గారికి, మాలా మేడంకి, టోటల్ 24AM టీమ్కి చాలా రుణపడి ఉన్నాను. ఇంకా మై సీనియర్ టెక్నీషియన్స్ నన్ను ఎవరో అన్నారు, రెమో చేస్తున్నాను అన్నాను. గొప్పడు అయ్యా నువ్వు, నీకు ఇంకా నీ లైఫ్ ఇస్ మేడ్ అన్నారు. అప్పుడు అర్థం కాల, ఏంటండి అని అడిగాను. పీసీ గారి పేరు ఉన్న సినిమాలో నీ పేరు పడ్డం నీకు చాలా, ఇంక అంతకంటే ఏం అక్కర్లేదన్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, కరెక్ట్ కదా అని. సో ఎందుకంటే ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం, ఆయన సినిమాలో ఒక చిన్న కార్నర్లో ఎక్కడో నా పేరు ఉండడం, ఆ సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వడం నిజంగా ఐఎమ్ వెరీ మచ్ ఒబ్లైజ్డ్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఇంకా మిగతా టెక్నీషియన్స్, కేఎస్ రవికుమార్ గారు, మిగతా ఆర్టిస్ట్ శరణ్య మ్యామ్, సతీష్ గారు, ఎస్పెషలీ అనిరుద్ గారు, ఎక్సలెంట్ సాంగ్స్. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. సో ఎవ్రీథింగ్ మేడ్ వేర్ ఆల్ ఇన్ ఆ సక్సెస్ ఫార్ములాకి కావాల్సినవన్నీ ఆ రేషియోలో పడడం వల్ల ఈరోజు అందరూ అంతలా ఎంజాయ్ చేస్తున్నారు. சாரி ஃபார் த லேட், பட் அந்த லேட்டு ரீசன் வந்து சூப்பர் ரீசன். ஜஸ்ட் நவ் ஐ மெட் சிரஞ்சீவி சார் இன் ஆர்எஃப்சி. அவர் வந்து ஆக்சுவலி ரெமோ பற்றி சூப்பராக சொன்னார். ஐ சா ட்ரெய்லர் அண்ட் சாங்ஸ், ஐ லைக் வெரி வெரி மச். அண்ட் இன்னொரு முக்கியமான விஷயம் சொன்னார், சிவா வந்து பயங்கர கிளாமரஸாக இருக்கார், என்னோட நெக்ஸ்ட் படத்துக்கு ஹீரோயினாக நடிக்கணும் அப்படின்னா. அண்ட் நான் கால் பண்ணி கொடுத்தேன். ஸோ சிவாவும் பேசினார். ஸோ பயங்கர ஹாப்பி. நாங்கள் இன்னைக்கு உண்மையிலே சக்ஸஸ் மீட்டுக்கு வந்து இதுதான் ரியல் சக்ஸஸ்ன்னு நாங்கள் எடுத்துக்கிறது இது. அண்ட் தேங்க்யூ தெலுங்கு ஆடியன்ஸ். ஸோ இவ்வளோ பெரிய சக்ஸஸ் ஆக்கியிருக்கீங்க. அண்ட் மீடியா நீங்களும் நல்லா சப்போர்ட் பண்ணி, ஸோ எல்லாமே சூப்பராக பண்ணியிருக்கீங்க. தில் ராஜு சார் இவ்வளோ நல்லா ப்ரொமோட் பண்ணி, ஸோ இந்த இவ்வளோ ஒரு நல்ல ஒரு லான்ச்சாக இருந்தது எங்கள் எல்லாருக்குமே தெலுங்கு இண்டஸ்ட்ரிக்கு. அண்டு எல்லாரை பற்றியுமே நல்லா சொன்னார். சாங்ஸ் பற்றி பயங்கரமாக பேசினார் சிரஞ்சீவி சார். அண்டு டைரக்ஷன் பற்றி கேட்டார். பிசி சார்னு சொன்னோன்னே, ஓ அவர் பண்ணாரா இப்போ அப்படின்னு கேட்டார். ஸோ எங்களுக்கு எல்லாம் பயங்கர ஹாப்பி. ஸோ இதே மாதிரி எங்களுடைய அடுத்தடுத்த படங்களையும் நீங்கள் வந்து பெரிய ஹிட் ஆக்கணும். அண்ட் இதில் தேங்க்ஸ் சொல்லணும் அப்படின்னு பார்க்கும்போது கண்டிப்பாக நான் ராஜா சாருக்கு. கரெக்டாக பண்ணுவீங்களா? ஆமா, நான் இன்னைக்கு ஒரு ஆப் டவுன்லோட் பண்ணிட்டு வந்திருக்கேன், தமிழ் டு தெலுங்கு டிரான்ஸ்லேஷன் ஆப். நீங்க பேசுங்க,
I will நல்லா translate. காம்பேரிங் பண்றதுக்கு ஏதாவது ஆப் இருக்கா, அதுல பண்ணுவீங்களா? என்னங்க? நல்லா காம்பேரிங் பண்ண ஏதாவது இருக்கா? அதானே நான் ஆல்ரெடி ஸ்வாலோ பண்ணிட்டேன். அந்த ஆப்லாம் கன்ஃபியூஸ் ஆகி போயிடும் நினைக்கிறேன் அதை பார்த்தா. இல்ல நீங்க தமிழ்ல பேசுங்க, நான் தெலுங்குல சொல்றேன் because lot of people are watching in Telugu. ஓ ஓகே. அதான் ராஜா சாருக்கு இதில் பெரிய தேங்க்ஸ். ஏன்னா லாஸ்ட் ஒரு 10 days இங்கே இருந்து சொல்லுங்க. రాజా గారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, రెమో వెంట బాగా ஆமா. ஸோ நெக்ஸ்ட் இன்னொரு முக்கியமான விஷயம் சொல்லணும். துப்பாருக்கு துப்பாக்கி துப்பாக்கி துப்பாருக்கு துப்பாக்கி தூ மழை. ஆஹா சூப்பர் சார், என்ன அழகா சொன்னீங்க, சப்பட்லு. ஸோ ஆப்புக்கே ஒரு ஆப் மாதிரி ஆயிடுச்சு. ஸோ அதுதான். ஸோ தேங்க்யூ உங்களுக்கு. நீங்க తెలుగుல కత్తుకున్న ஒரு ஒன் லைன் சொல்லுங்க, ఒక లైన్ ఏదైనా తెలుగులో మీరు నేర్చుకున్నారా? நான் என்ன பிரேமிஸ்தானோ. ஐயோ டாடி, இவ்வளோ பெரிய லேடி என்ன வந்து டேடின்னா நான் தான் கேடி கிலாடி. ஆமா, இருந்தாலும் ஒரு 80 வயசுல ஒருத்தவங்க எனக்கு பொண்ணுன்னு கேட்கறது கஷ்டமா இருக்கு. நீங்க 100 years தானே. ஸோ தேங்க்யூ உங்களுக்குலாம். என்ன பாச்சு? Namaskaram. There are a lot of films being made all over India. The whole team may come for the first look. The whole team may come for the audio release. The whole team may come for the release of the film, for the promotions. Very few times the whole team will come for a dubbing film's release. And I think this is the first time the whole team has again come for the success meet also. That shows how close we all are and how happy we all were working on this film. And it's that positivity and that happiness within this team that is making it successful all over. And thank you to all of you, the press and media here in Telugu, for your love and support towards Remo and our hero, and for welcoming him here with warm hands. I hope it's a start to a very long and successful story. Thanks once again, and thanks to 24 AM. As everybody will vouch for it, we've not been happier in a production than 24 AM. So thank you very much, and thanks for making Remo what it is even here in Andhra and Telangana. Thanks. There's been a lot of love that I've got from here already, and it was a long wait for me myself to do the right film, and I don't think it can get bigger. So there's a lot of expectation, but we are going to just work as we always do, and hope you guys welcome me soon on a Telugu audience, Telugu stage also. Thanks. ఫస్ట్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అక్సెప్ట్ பண்ணதுக்கு ஃபர்ஸ்ட். ஏன்னா சக்ஸஸ் மீட் அப்படின்போது எனக்கு வந்து இது கலெக்ஷன்ஸாக என்னன்னு தெரில, அது ப்ரொடியூசர்ஸ்க்கு தான் தெரியும் என்ன இன்வெஸ்ட் பண்ணியிருக்காங்க, என்ன கலெக்ட் பண்ணியிருக்கு அப்படின்னு தெரில. பட் எனக்கு இது ஃபர்ஸ்ட் ஃபிலிம் தெலுங்குவில், டப்டாக இருந்தாலும் ஒரு டப் பண்ணி தெலுங்கு ஆடியன்ஸ் வந்து என்னை ஃபஸ்ட் டைம் பெரிய ஸ்க்ரீனில் இந்த ரெமோ மூலமாக தான் பார்க்குறாங்க. ஸோ அந்த கேரக்டரை இல்லை அந்த ஹீரோவை நீங்கள் ட்ரான்ஸ்லேட் பண்ணுறீங்களா? பரவாயில்லையா? ஓகே பண்ணுறேன்றீங்களா? பண்ணல நான் பண்ணுவேன். ஓகே. என்னை பொறுத்த வரைக்கும் இந்த சக்ஸஸ் மீட் ஃபஸ்ட்டு நான் எப்படி அதை எடுத்துக்கிறேன்னா, ரெமோவை எல்லாருக்கும் பிடிச்சிருக்கு, ரெமோவை அக்செப்ட் பண்ணிட்டாங்க, அதே மாதிரி என்னையும் எல்லாரும் அக்செப்ட் பண்ணியிருக்கீங்க அப்படிங்கிறது தான் அதுக்கான ஒரு தேங்க்ஸ் மீட்டாக தான் நான் பார்க்குறேன் நான். ఓకే, ఈ సక్సెస్ కార్యక్రమాన్ని ఆయన ఎలా భావిస్తున్నారు అంటే, రెమోని అందరూ యాక్సెప్ట్ చేశారు అంటే శివకార్తికేయన్ గారిని కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు అన్నట్టుగానే, సో ఆ సక్సెస్ సెలబ్రేషన్స్గానే నేను భావిస్తున్నాను. ஏன்னா அக்செப்டன்ஸ் தான் ஃபஸ்ட்டு முக்கியம். ஏன்னா இன்னும் நிறையா சினிமா பண்ண போகிறோம், அந்த பெஸ்ட் இஸ் எட் டு கம் அப்படின்ற மாதிரி இன்னும் நிறையா ஃபிலிம்ஸ் அடுத்து பண்ணுவோம். பட் ஃபஸ்ட்டு அந்த ஃபேஸை வந்து பிடிக்கணும், நம்மளோட எஃபர்ட் வந்து இட் ஷுட் ரீச் த பீப்புள் அப்படிங்கிறதான். ஸோ அது நடந்திருக்குன்றது வெரி ஹாப்பி. நேற்று ஒரு தேட்டருக்கு போயிருந்தேன் நான். நேற்று வந்து தேர்ஸ்டே ஈவினிங் ஒரு ஒர்க்கிங் டே ஈவினிங் ஷோ, அந்த பெரிய தேட்டர் அது ஒரு ஹாஃப் தேட்டர் வந்து ஃபுல்லாக இருந்தது. அண்ட் அதே மாதிரி நான் ஒரு 15-20 மினிட்ஸ் பார்த்தேன். அங்கே இருந்து நிறைய என்ஜாய் பண்ணாங்க, காமெடி எல்லாமே ரொம்ப சந்தோஷமாக இருந்தது. எனக்கு ரொம்ப புதுசாக இருந்தது. நான் வந்து தெலுங்கு பேசிகிட்டு இருந்தேன், அண்ட் அதை வந்து இங்கே எல்லோரும் கிளாப் பண்ணி சிரித்து என்ஜாய் பண்ணுறாங்கன்னு நமக்கு ஒரு புது ஃபீலிங். அது ரொம்ப சந்தோஷமாக இருந்தது. தேங்க்யூ ஸோ மச். அது பெரிய தேங்க்ஸ் இங்கே இருக்கிற ப்ரெஸ் மீடியா எல்லாருக்கும். இது அவ்வளோ கொண்டு போய் ரீச் பண்ணியிருக்கீங்க. அண்ட் நல்ல கண்டென்ட், என்டர்டெய்னிங் ஃபிலிம்னா அது என்டர்டெய்னிங்காக இருந்தால் போதும் அப்படின்னு சொல்லி அதை அக்செப்ட் பண்ணிட்ட தெலுங்கு ஆடியன்ஸ்க்கும் பெரிய தேங்க்ஸ். அண்ட் ரொம்ப பெரிய தேங்க்ஸ் தில்ராஜு சார், ஒரு ப்ராப்பர் லான்ச் கொடுத்ததுக்கு. அண்ட் ஆர்டி ராஜா சார், அவருக்கு பெரிய தேங்க்ஸ். ஏன்னா ப்ரோமோஸ் வந்து இங்கே சூப்பராக இருந்தது. அங்கே ஹைதராபாத் போயிட்டு சென்னை வர்றவங்கெல்லாம் சொன்னாங்க நிறைய இடத்துல போஸ்டர்ஸ் இருக்குது, ஹோர்டிங்ஸ் இருக்குது அப்படின்னு சொல்லி.
ஒரு என்டர்டெய்னிங் கண்டென்ட்டை அழகாக ப்ரமோட் பண்ணி உங்ககிட்ட சேர்த்தது வந்து இந்த என்டையர் டீமுக்கும் ஆர்டி ராஜா சாருக்கும் என்னுடைய தேங்க்ஸ்.